ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అనంతం ప్రథమం రూపం లక్ష్మణంచ తతః పరం బలభద్రం తృతీయాంచ కలౌ కశ్చిత్ భవిష్యతి. ఆదిశేషుని అవతారము మొదటి అవతారము కృతయుగంలో ఆవిర్భవించిన అవతారం. త్రేతాయుగంలో ఆ ఆదిశేషుడే లక్ష్మణుడుగా అవతరించి శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించాడు. హరిపూజార్థము పుట్టుడు సురకన్యలు భూమియందు సుందర తనులై హరికగ్రజుడై శేషుడు నిరాంశంబున బుట్టు తత్క్రియారంభుండై అంటాడు భాగవతంలో. ఆ లక్ష్మణుడే ద్వాపరయుగంలో బలరాముడిగా అవతరించి పరమాత్ముణ్ణి సేవించాడు. మరి కలౌ కశ్చిత్ భవిష్యతి, కలియుగంలో ఏ అవతారంలో ఆవిర్భవిస్తాడు అంటే భగవద్ రామానుజాచార్యుల అవతారమే ఆ అవతారము అని కశ్చిత్ అన్న శబ్దానికి వ్యాఖ్యానం చేశారు మహానుభావులు. అద్వైత సిద్ధాంతం నేనే భగవంతుణ్ణి అన్న ఆలోచనను అందరిలో కలుగజేసి అహంకారానికి కారణమైంది. ప్రపంచమంతా దేవుడే లేడన్న ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడో లేడయ్యా, నువ్వే భగవంతుడివి అన్న అద్వైత సిద్ధాంతాన్ని సామాన్య శకం 780వ సంవత్సరం నుంచి 512వ సంవత్సరం దాకా భారతావనిలో సనాతన ధర్మ సంరక్షణ చేసిన ఆదిశంకరులు ప్రతిపాదిస్తే అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుణ్ణి అన్న భావన అజ్ఞానులలో అహంకారానికి కారణమైంది. అప్పుడు భగవద్ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదిస్తూ జీవుడు దేవుడు ఒక్కరు కాదు, పరమాత్మ అచేతనము చేతనము. అచేతనం అంటే జగత్తు, చేతనము అంటే జీవుడు, పరమాత్మ అంటే సకల చరాచర సృష్టికి ఆధారమైన మూలశక్తి. ఈ విధంగా ఈ చేతన అచేతనములు రెండు ప్రళయకాలంలో పరమాత్మలో విలీనమవుతూ అద్వైత భావనను ప్రకటిస్తున్నా పరమాత్మకు ఉన్న విశిష్టత్వాన్ని దృష్టిలో పెట్టుకొని విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. ఏ మహానుభావుడు సమాజ శ్రేయస్సు కోసం సంకల్పం చేసుకున్నా వేద విహితమైన సిద్ధాంతాన్ని ఖండించకుండా దానిని ప్రోత్సాహపరుస్తూ దానికి బలం చేకూర్చే విధంగానే మాత్రమే భారతీయ జీవన విధానం ఉంటుంది. అందుకే గురువులను ప్రతినిత్యం మనము స్మరిస్తూ ఉంటాం. ద్వేషానికి రాగానికి అతీతంగా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఏ సిద్ధాంతమైతే ఉంటుందో అదే మనగలుగుతుంది. అందుకే సనాతన ధర్మానికి ఆ లక్షణము, ఆ జీవలక్షణము ఉంటుంది. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని దాడులు జరిగినా, ఎంతమంది మత ఛాందసులు హిందూ ధర్మం లేకుండా చేయాలని ప్రయత్నించినా వాళ్ళు అంతమయ్యారు తప్పితే మన ఆలోచన విధానం, మన జీవన పద్ధతి మాత్రం మారలేదు. దానికి కారణం సనా సదా భవతి ఇది సనాతన, అతి ప్రాచీనమై నిత్య నూతనంగా విలసిల్లేటువంటి భారతీయ జీవన విధానమే. ఇలాంటి సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం ఎందరో గురువులు తమ జీవితాలను తృణప్రాయంగా సమాజ శ్రేయస్సు కోసం అర్పించారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు భగవద్ రామానుజాచార్యుల వారు. ఉపనిషత్తుల సారమైనటువంటి
భక్తి తత్వాన్ని ఆళ్వారులు దివ్య ప్రబంధంగా, ద్రావిడ వేదంగా ఆవిష్కరింపచేస్తే నాథముని వాటిని 4000 సూత్రాలుగా శ్లోకాలతో మనకు అందించారు. ఆ నాథముని మనవడే ఆళవందార్. ఆయన శిష్యుడే శ్రీశైలపూర్ణుడు. కాంతిమతి ఆయన సోదరి. ఈ కాంతిమతిని కేశవ సోమయాజికిచ్చి వివాహం చేశారు. కేశవ సోమయాజి కాంతిమతుల సంతానమే భగవద్ రామానుజాచార్యుల వారు. 1017వ సంవత్సరంలో పింగళి నామ సంవత్సరంలో ఆర్ద్రా నక్షత్రంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు గురువారం నాడు హరిత గోత్రంలో ఆవిర్భవించినటువంటి లక్ష్మణుని అంశ బలభద్ర అవతారం ఆదిశేషుని యొక్క అవతారం. విద్యాభ్యాసం కోసం యాదవ ప్రకాశకుల వద్ద శిష్యుడిగా నియోగించబడ్డాడు. యాదవ ప్రకాశుల వారు అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉండేవారు. అప్పటికే విశిష్టాద్వైతం ప్రాచుర్యంలో ఉన్న బ్రహ్మసూత్రాలకు ప్రస్థానత్రయానికి అద్వైత సిద్ధాంత రీత్యా చేసిన భాష్యం కారణంగా అది ప్రాచుర్యంలో ఉండేది. భగవద్ రామానుజాచార్యుల వారికి చిన్నతనం నుంచి విశిష్టాద్వైత సిద్ధాంతం పట్ల చాలా ఆసక్తి ఉండేది. అందుకే గురువైన యాదవ ప్రకాశకులతో ప్రతినిత్యము కొంత విభేదిస్తూ ఉండేవారు. ఇది మొట్టమొదట ఆయనకు కొంచెం ఆనందం కలిగించిన తరువాత తన సిద్ధాంతాన్నే విభేదిస్తున్న తన శిష్యుణ్ణి చూసి కొంత కినుకు కలిగింది. కారణం భగవద్ రామానుజాచార్యుల వారు చేసే అద్భుతమైన వ్యాఖ్యానం. కప్యాసు పుండరీకమేవ మక్షిణం అన్న ఛాంద్యోగ్యోపనిషత్తులోని సూక్తికి, కప్యాసు అన్న శబ్దానికి కోతి పృష్ఠంలాగా ఎర్రగా ఉన్న కమలాల వంటి కన్నులతో ఉన్న పరమాత్మ అని వ్యాఖ్యానించారు యాదవ ప్రకాశుల వారు. అది చూసినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారికి చాలా దుఃఖం కలిగింది. గురువుగారు ఇలాంటి వ్యాఖ్యానం చేస్తున్నారేమిటి? అద్భుతమైన ఉపనిషత్సుకు ఆ మంత్రానికి ఇలానా వ్యాఖ్యానం చేసేది అని భావించి రోధించటం ప్రారంభించాడు. గమనించిన యాదవ ప్రకాశుల వారు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యానం నాకు కాస్త బాధ కలిగించింది గురువుగారు. నువ్వు చెప్పు దానికి నిజమైన వ్యాఖ్యానం ఏమిటో అని గద్దించి అడిగారు. శిష్యుడి యొక్క ప్రతిభను చూచి ఓర్వలేని యాదవ ప్రకాశుల వారు. కం జలం పిబతి ఇతి కపిహి. కపి అన్న శబ్దానికి నీటిని గ్రహించి పుష్పముల వికాసములకు కారణమైనటువంటి సూర్యుడు అని అర్థం చెప్పుకుంటే, సూర్యప్రకాశంలాగా ప్రకాశిస్తున్న కన్నుల వంటి రూపంతో ఉన్న భగవంతుడు అని అర్థం చెప్పుకోవచ్చు కదా. ఇది అద్వైతంలో విష్ణు సహస్రనామానికి ఆదిశంకరులు చేసిన భాష్యమే కదా అంటూ అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు ఆ మంత్రానికి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్న మంత్రానికి సత్యము జ్ఞానము అనంతమే బ్రహ్మ అన్న అద్వైత సిద్ధాంత వ్యాఖ్యానాన్ని విభేదించినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు సత్యము జ్ఞానము అనంతము ఇవన్నీ బ్రహ్మ గుణములు కానీ అవే బ్రహ్మ కాదు అంటూ వ్యాఖ్యానించటం ప్రారంభించారు. భగవద్ రామానుజాచార్యుల వారు చేస్తున్న వ్యాఖ్యానాలన్నింటినీ గమనించిన శిష్యులకు ఇది చాలా అర్థవంతము అన్న భావన కలగటం ప్రారంభించింది. తట్టుకోలేకపోయారు యాదవ ప్రకాశులు. అందుకే కాశీ ప్రయాణం మిషతో రామానుజాచార్యుల వారిని శిష్యులతో సహా అరణ్యం గుండా ప్రయాణం కామని ఆదేశించారు. ఆ ప్రయాణంలోనే భగవద్ రామానుజాచార్యులను అంతం చెయ్యాలన్న దుష్ట సంకల్పం ఆ గురువులో ఉన్నది. ఇది గమనించాడు
గోవిందుడనేటువంటి శిష్యుడు. ఆ గోవిందుడు భగవద్ రామానుజాచార్యుల వారి పిన్ని కొడుకు. హెచ్చరించాడు రామానుజాచార్యుల వారిని. ఇదేమీ తెలియనటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు అరణ్యంలోకి ప్రవేశించిన తరువాత అర్థం చేసుకొని కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని వారిని కీర్తించారు. సాక్షాత్తు ఆ వరదరాజస్వామియే ఒక బోయవాడి రూపంలో స్వామిని కటాక్షించి ఆ కీకారణ్యం నుంచి కంచికి చేర్చారు. ఇలా అద్భుతమైన భగవద్ అనుగ్రహాన్ని అందుకున్నటువంటి రామానుజాచార్యుల వారు యమునాచార్యుల వారి ప్రీతికి కారణమయ్యారు. యమునాచార్యుల వారు ఆళవందార్ అని అందరూ కీర్తించే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటువంటి మహానుభావుడు. యాదవ ప్రకాశకుల దగ్గర ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి గొప్పతనాన్ని గమనించి తన శిష్యుడిగా చేర్చుకోవాలనుకున్నాడు. దురదృష్టవశాత్తు కంచి నుంచి శ్రీరంగం చేరే లోపే యమునాచార్యుల వారు దేహాన్ని వదిలేశారు. అక్కడికి చేరుకున్న రామానుజాచార్యుల వారు హతాహుషులయ్యారు. కానీ అక్కడున్నంద వారందరికీ ఒక విషయం అర్థం కాలే. ఎందుకని యమునాచార్యుల వారి యొక్క 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నాయి? ఇలా అందరూ ఆశ్చర్యంలో ఉన్న సమయంలో భగవద్ రామానుజాచార్యుల వారు దానికి వ్యాఖ్యానం చేశారు. యమునాచార్యుల వారి యొక్క 3 ఆశయాలను 3 వేళ్లుగా వాటిని మనం ప్రచారం చేసినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తుందన్న సత్యాన్ని ప్రపంచానికి తెలియచెప్పాడు. ఏమిటి ఆ 3 ఆశయాలు అంటే, వ్యాస పరాశరుల యొక్క స్మృతి అందరి మనస్సులలో చిరస్థాయిగా ఉండిపోవాలి. ఇక అమ్మాళ్వార్లు రచించినటువంటి దివ్య ప్రబంధం అందరికీ అందుబాటులోకి రావాలి. ప్రస్థానత్రయానికి విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా వ్యాఖ్యానం చేయాలి. ఈ 3 ఆ యమునాచార్యుల వారి ఆశయాలు అని చెప్పి తిరిగి కంచికి తిరిగి వచ్చారు. అక్కడ శ్రీరంగంలో యమునాచార్యుల వారి వైష్ణవ ఐక్యం జరిగిన తరువాత ఆ పీఠానికి సరి అయినటువంటి అధిపతి ఎవరు అన్న మీమాంస బయలుదేరింది. పెరియ నంబికి భగవద్ రామానుజాచార్యుల వారే శ్రీరంగంలో నిత్యము ఆ శ్రీరంగనాథుడిని అర్చించి వైష్ణవ ధర్మాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళి విశిష్టాద్వైత సిద్ధాంతానికి వ్యాప్తిని కలుగజేసేటువంటి విష్ణువు అంశగా తోచింది. అందుకే శ్రీరంగం నుంచి పెరియ నంబి బయలుదేరాడు భార్యతో సహా. శ్రీరంగం వెళ్ళి విశిష్టాద్వైత సిద్ధాంత రీత్యా బ్రహ్మసూత్రాలకు ఎలా వ్యాఖ్యానం చెయ్యాలో పెరియ నంబి నుంచి తెలుసుకోవాలని భావించిన భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీరంగానికి బయలుదేరారు. కంచి నుంచి భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీరంగం నుంచి బయలుదేరిన పెరియ నంబి ఇద్దరు మధురాంతకంలో ఉన్న కోదండరామస్వామి దేవాలయంలో కలుసుకున్నారు. అలా పెరియ నంబి శిష్యరికం చేస్తూ విశిష్టాద్వైతంలో ఉన్న రహస్యాలన్నింటినీ నేర్చుకోవటం ప్రారంభించారు భగవద్ రామానుజాచార్యుల వారు. 17వ ఏట తన్యమ్మాళ్లతో వివాహమైంది భగవద్ రామానుజాచార్యుల వారికి. విచిత్రం ఏమిటి అంటే, రామానుజాచార్యుల వారి ఆలోచన విధానానికి తన్యమ్మాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అస్సలు పొసికేది కాదు. అంతటా ఉన్నది ఒకే విష్ణు చైతన్యం. కులమతాలు లేవు, అసమానతలు లేవు. చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే.
యశ్చే వ్యాపోతి ఇది విష్ణు అన్న నిరుక్తి నిర్వచనాలను అనుసరించి అందరిలో ఉన్న విష్ణు చైతన్యం ఒకటే అనినప్పుడు ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అన్న ఆలోచన ఏమిటి అన్నది ప్రగాఢమైన విశ్వాసం, ఆచరించి చూపించాల్సిన నిత్య సత్యం భగవద్ రామానుజాచార్యుల వారి దృష్టిలో. కానీ తంజమ్మాళ్ దానికి సహకరించేది కాదు. ఒకరోజు తనకు అద్భుతమైన విద్యను ప్రసాదిస్తున్న గురువు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భగవద్ రామానుజాచార్యుల వారి ఇంటిలో లేరు. ఆ గురువు గారికి కూడా భోజనం పెట్టినటువంటి తంజమ్మాళ్ ఆయన వెళ్ళిపోగానే అతను తన కులం వాడు తన వర్ణం వాడు కాదని శుద్ధి స్నానం చేసింది తంజమ్మాళ్. ఇది గమనించిన రామానుజాచార్యుల వారి హృదయం చాలా బాధపడింది. ఒక యాచకుడు భోజనం కోసం ఇంటికి వస్తే ఇంట్లో భోజనం ఉన్నా లేదని అసత్యం చెప్పింది. అన్నిటికంటే చాలా బాధ కలిగించిన విషయం ఏమిటి అంటే, పెరియనంబి భార్యతో ప్రతిక్షణం ఏదో కారణం పెట్టుకొని గొడవ పడుతున్న తంజమ్మాళ్ళను చూచినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారికి విరక్తి కలిగి సన్యాసం స్వీకరించారు. సన్యాసం స్వీకరించిన తరువాత ఆయన మొట్టమొదటి శిష్యుడు దాశరథి అన్న ఆయన మేనల్లుడే. కువలేశుడు ఆయన రెండవ శిష్యుడు. విచిత్రం ఏమిటి అంటే ఆయన మూడవ శిష్యుడు ఆయన గురువైన యాదవ ప్రకాశులే. ఆయన కూడా భగవద్ రామానుజాచార్యుల వారి వ్యాఖ్యానాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆచరించి చూపుతున్నటువంటి అద్భుతమైన మానవత్వంతో కూడిన జీవన విధానాన్ని గమనించి యాదవ ప్రకాశులు కూడా మూడవ శిష్యుడిగా భగవద్ రామానుజాచార్యులను ఆశ్రయించారు. ఇదే గురు సందేశంలో మనం నేర్చుకోవలసిన అద్భుతమైన సత్యం. ఏ మతమైనా ఏ సిద్ధాంతమైనా ప్రతి మనిషిలో ఉన్నది భగవత్ స్వరూపమే. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో భగవంతుడిని చూస్తారో, భగవంతుడిలో అందరినీ చూస్తారో వారికి నేను ఎప్పుడూ కనపడుతూ ఉంటాను, నాకు వారెప్పుడూ కనపడుతూ ఉంటారు. చూసేదంతా భగవద్ రూపం, చేసేదేమో పరోపకారం, సింహాన్నైనా జయించు శౌర్యం, ఆవును తల్లిగా చూసే శీలం, భారతీయుని భవ్య జీవనం. అది భారతీయ జీవన విధానం. అందుకే మానవతామూర్తిగా 108 అడుగుల అద్భుతమైన భగవద్ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని, ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ మన కర్తవ్యాన్ని మనం గమనించగలిగితే మన జీవితం సార్థకమవుతుంది. అనంతరం శ్రీరంగానికి వెళ్ళి అక్కడ ప్రతినిత్యము ఆ శ్రీరంగనాథుణ్ణి సేవిస్తూ అద్భుతమైనటువంటి ఆరాధన విధానాన్ని ఆవిష్కరింపచేశారు రామానుజాచార్యుల వారు. ఒకనాడు ఆయన దారిలో వెళుతూ ఉంటే ధనుర్దాసు అనే భక్తుడు తన భార్యకు ఎండ పడకుండా గొడుగు పడటం చూశాడు. ఆశ్చర్యపోయి ధనుర్దాసును అడిగాడు, ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని. స్వామి, నా భార్య అద్భుతమైనటువంటి సౌందర్యవతి. భర్తగా ఆమె సౌందర్యాన్ని రక్షించాల్సిన కర్తవ్యం నా మీద ఉన్నది. ఆమె లేనిదే నేను ఒక్క క్షణమైనా గడపలేను. అందుకే గొడుగు పట్టి సూర్యతాపం నుంచి నా భార్యను నేను రక్షిస్తున్నాను అని తెలియజేశాడు. ఇంతకంటే సౌందర్యాన్ని చూపిస్తాను, వస్తావా అన్నాడు. ఇంతకంటే సౌందర్యం ప్రపంచంలో ఉండదు స్వామి అంటూ వాదనకు దిగాడు ధనుర్దాసు. నేను చూపిస్తానన్నాను కదా అని ధనుర్దాసుని తీసుకువెళ్ళి శ్రీరంగనాథుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూపించిన తరువాత మరి ఇంటికి తిరిగి వెళ్ళలేదు ధనుర్దాసు. అలా పామరులకు పరమాత్మ తత్వాన్ని వివరించి చెప్పి వారికి ముక్తి మార్గాన్ని
ప్రసాదించినటువంటి మహానుభావులు శ్రీమద్ రామానుజాచార్యుల వారు. తిరుమలలో అక్కడ ఉన్నటువంటి స్వామి శివుడని, శక్తి అని, విష్ణువని వాదులాడుతుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు అందరినీ ఆశ్చర్యపరిచారు తన మాహాత్మ్యంతో. శైవులంతా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు దగ్గరకు వెళ్ళి, ఇక్కడ శైవాగమనం ద్వారా మాత్రమే పూజలు నిర్వహించాలి, ఉన్నది శివుడు అని వాదలాటకు దిగితే సత్యం తేల్చమంటూ యాదవరాజు భగవద్ రామానుజాచార్యుల వారిని ప్రార్థించారు. అప్పుడు శంఖ చక్రాలను స్వామి ముందు ఉంచి, రేపు ఉదయం మనం గమనించినప్పుడు ఏ ఆయుధాలను స్వామి ధరిస్తే స్వామి రూపం అదే అని శైవ, శాక్తేయ, వైష్ణవ ఆరాధనకు అనుసంధానమైన ఆయుధాలను స్వామి ముందు ఉంచారు. విచిత్రం ఏమిటంటే, మరునాడు స్వామిని దర్శించే సమయానికి శంఖ చక్రాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ స్వామి దర్శనమిచ్చాడు. అలా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈనాడు మనం ఏ స్వామినైతే తిరుమలలో పూజిస్తూ ఉన్నామో ఆ స్వామిని ఆరాధన చేసే విధి విధానాలన్నింటినీ ఆవిష్కరింపజేసిన మహానుభావుడు భగవద్ రామానుజాచార్యుల వారు. ఆయన పాంచరాత్ర ఆగమాన్ని అనుసరిస్తున్న పరంపరానుగతంగా అక్కడ వైఖానస సాంప్రదాయంతో అర్చన జరుగుతోందని తెలిసి దాన్ని అవలంబించమంటూ అందరినీ ఆదేశించిన మహానుభావుడు భగవద్ రామానుజాచార్యుల వారు. గోష్ఠీపూర్ణుల వారు రామానుజాచార్యుల వారికి తిరుమంత్రాన్ని ఉపదేశించి, ఇది ఎవ్వరికీ చెప్పవద్దు, చెబితే నరకానికి పోతావు. అనుష్ఠించిన వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అనుష్ఠించిన వారు వైకుంఠానికి చేరుకుంటారు. ఎంతమంది ఈ మంత్రాన్ని అనుష్ఠించినా వారంతా వైకుంఠానికి చేరుకుంటారా ప్రశ్నించారు రామానుజాచార్యులు. సందేహమే అక్కరలేదు. అద్భుతమైన ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో, పఠిస్తారో, అనుష్ఠానం చేస్తారో వారంతా వైకుంఠానికి చేరుకుంటారు. వెంటనే మరుక్షణమే ఆలయ గోపురాన్ని ఎక్కి అద్భుతమైన మంత్రాన్ని మీ అందరికీ బోధిస్తూ ఉన్నాను, ఎవరైతే దీన్ని అనుష్ఠానం చేస్తారో వారంతా వైకుంఠానికి వెళతారు అంటూ అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ ప్రబోధించారు. ఆగ్రహోదగ్గులయ్యారు గోష్ఠీపూర్ణుల వారు. ఏం పని చేశావు రామానుజా? నీకిది న్యాయమా? నరకాన్ని కొని తెచ్చుకుంటావా? నా ఆజ్ఞను ధిక్కరిస్తావా అని గద్దించి అడిగారు. స్వామి, నా అపరాధాన్ని మన్నించండి. నేనొక్కడిని నరకానికి పోతాను, కానీ విన్నవాళ్ళంతా స్వర్గానికి వెళతారు, వైకుంఠానికి వెళతారు. నా ఒక్కడి నరక ప్రవేశంతో ఇంతమందికి వైకుంఠ ప్రాప్తి జరిగే సమయంలో నేనెందుకు సంకోచించాలి? అందుకే నన్ను నేను నరకద్వారానికి ఆహుతి చేసుకొని అందరికీ వైకుంఠాన్ని అందించాలన్నదే నా లక్ష్యమంటూ మానవతావాదంలోని మాధుర్యాన్ని ఆవిష్కరింపజేసిన మహామానవతామూర్తి రామానుజమూర్తి. ఆ మాటలు వింటున్న గోష్ఠీపురుణుల వారి కంటి వెంట ఆనందాశ్రువులు ధారాపాతంగా కారసాగాయి. ఇలా శ్రీరంగంలో, తిరుమలలో అద్భుతమైన ఆరాధనా విధానాలను ఆవిష్కరింపజేసినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారికి చోళరాజుతో వాదోపవాదం జరిగింది. అందుకే శ్రీరంగాన్ని వదిలేసి కర్ణాటకలో ఉన్న మేల్కోటే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ శ్రీకృష్ణుణ్ణి అనునిత్యము అర్చిస్తూ అద్భుతమైనటువంటి భక్తి భావనను ప్రజలలో ఆవిష్కరింపచేయటం ప్రారంభించారు. కానీ సనాతన ధర్మానికి, భారతీయ జీవన విధానానికి
ఎప్పుడూ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం గురువులు తమ మాహాత్యాన్ని ప్రకటిస్తూనే ఉంటారు, తమ జీవితాలను అర్పిస్తూనే ఉంటారు. అలాంటి సంకటమే ఎదురైంది. సుల్తానుల ప్రాబల్యంతో భారతదేశంలో మన జీవన విధానానికి, మన ఆరాధనా పద్ధతులకు హాని ఏర్పడుతున్న తరుణంలో విగ్రహాలన్నింటినీ బంగారం కోసం తమ సంస్థానానికి తరలిస్తున్న నేపథ్యంలో అందరూ హాహాకారాలు చేయటం ప్రారంభించారు. ప్రతినిత్యము కృష్ణ విగ్రహానికి పూజ చేయిందే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు ఈ పరిస్థితి చూసి కలత చెందారు. ఎలా అయినా సరే తాను పూజిస్తున్నటువంటి కృష్ణ విగ్రహాన్ని తిరిగి మేల్కోటే దేవాలయానికి చేర్చాలనుకున్నారు. అందుకే పాదచారులై నవాబు యొక్క ఆస్థానానికి బయలుదేరారు. సాక్షాత్ భగవద్ రామానుజాచార్యుల వారే తన ఆస్థానానికి వస్తున్న వైనాన్ని గమనించిన నవాబు కొంచెం కంగారు పడ్డాడు. భారతదేశంలో గురువులంతా భగవత్ స్వరూపులే, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మరుక్షణం తన రాజ్యానికే ముప్పు తేయగలిగినటువంటి మహా చైతన్యమూర్తులు, శక్తివంతులు భారతదేశంలోని గురువులు అన్న సత్యాన్ని అప్పటికే నవాబు గుర్తించాడు. కనుక వస్తున్న భగవద్ రామానుజాచార్యుల వారికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి, ఏం ఆశించి నా దగ్గరకు వచ్చారు అంటూ అభివాదం చేశాడు. నేను నిత్యము పూజిస్తున్న కృష్ణ విగ్రహం మీ సైనికుల దాష్టికానికి బలైంది. నా విగ్రహం నాకు మళ్ళీ కావాలి, మళ్ళీ నేను నిత్యము ఆరాధన చెయ్యాలి, కనుక నా విగ్రహాన్ని నాకు ఇప్పించండి అన్నాడు. మేము కొన్ని వేల దేవాలయాలను కొల్లగొట్టాం, ఆ విగ్రహాలన్నింటినీ ఇప్పటికే కరిగించి వేశాం, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఉంటే తీసుకోండి స్వామి, నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. అక్కడ ఉన్న అన్ని విగ్రహాలను పరిశీలించాడు. ఏదీ తన కృష్ణ విగ్రహం కాదు, తాను పూజించే కృష్ణుడు కాదు. చిన్న నవ్వు నవ్వాడు నవాబు. అన్నీ ఒకే విగ్రహాలు, ఒకేలాగా ఉన్నాయి, మీ విగ్రహాన్ని మీరు ఎలా గుర్తుపడతారు స్వామి అనగానే, మంగళ తుంగ నిరంతర చంద్రధురందర బృందధరాధిపతే మాధవ గౌరవ సనమణి నూపుర మరకతహార సురాధిపతే అంకిత చందన అనుపమ సంగుణ అంజన రోషిత నయనపతే హరిహరి మాధవ మధుసూదన జయ అనక దుందు విభాగ్యపతే అంటూ కృష్ణ స్తోత్రం చేయగానే ఆ విగ్రహంతో ఆడుకుంటున్న అమ్మాయి, నవాబు కూతురు ఆశ్చర్యపోతూ ఉండగా ఆ కృష్ణ విగ్రహం నడుచుకుంటూ రామానుజాచార్యుల దగ్గరికి వచ్చింది. వెంటనే ఆనందంగా ఆ విగ్రహాన్ని తీసుకొని నవాబును ఆశీర్వదించి మేల్కొటే దేవాలయానికి వచ్చి తిరిగి ప్రతిష్ఠించి అర్చన ప్రారంభించాడు. ఇక్కడ తెలుసుకోవలసిన కొసమెరుపు ఏమిటి అంటే, ప్రతినిత్యము ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ కృష్ణతత్వాన్ని గుర్తించిన నవాబు కూతురు మేల్కోటే దేవస్థానానికి వచ్చి ఆ కృష్ణుణ్ణి ఆరాధిస్తూ తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసింది. ఇలా ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఏ ఖండాంతరం నుంచి వచ్చినా భారతీయ జీవన విధానంలో కలిసిపోతే ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, ముక్తి సిద్ధిస్తుంది అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు భగవద్ రామానుజాచార్యుల వారు. గురు సందేశం కార్యక్రమంలో ఇలా తమ జీవితాలతో భారతీయ జీవన విధానాన్ని ఉద్దీపన చేసి, సుసంపన్నం చేసి, మార్గదర్శకం చేస్తున్న ఎందరో మహానుభావుల చరిత్రలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.